శుభోదయం బాలలు. ఈ కథ పేరు ఒకప్పుడు వెండి నదులు మరియు పచ్చ అడవులతో చుట్టుముట్టబడిన ప్రకాశవంతమైన రాజ్యంలో అందరూ ప్రేమించే దయగల రాజు మరియు రాణి నివసించారు. రాజు ధైర్యవంతుడు మరియు తెలివైనవాడు. అతను రాజ్యాన్ని రక్షించాడు మరియు ఎల్లప్పుడూ తన ప్రజల మాట వినేవాడు. రాణి సున్నితమైనది మరియు తెలివైనది. ఆమె రాజభవనాన్ని సంగీతం, నవ్వు మరియు దయతో నింపింది. కానీ వారి జీవితంలో అతి పెద్ద ఆనందం వారి చిన్న పాప యువరాణి. ఆమెకు అత్యంత మృదువైన కర్ల్స్, ఉదయ నక్షత్రాల వంటి మెరిసే కళ్ళు మరియు మొత్తం ప్రపంచంలోనే అత్యంత మధురమైన ముసిముసి నవ్వు ఉన్నాయి. ఆమె నవ్వినప్పుడల్లా, రాజభవన కాపలాదారులు కూడా నవ్వారు. ఆమె తన చిన్న చేతులను చప్పట్లు కొట్టినప్పుడల్లా, ఆమె ఆనందంలో చేరాలని కోరుకుంటున్నట్లుగా పక్షులు కిటికీల దగ్గర ఎగిరిపోయాయి. ఒక ప్రకాశవంతమైన ఉదయం, బంగారు సూర్యకాంతి ప్యాలెస్ నర్సరీలోకి కురిసింది. ఆ చిన్నారి యువరాణి నవ్వుతో మేల్కొంది. రాజు ఆమెను గాల్లోకి ఎత్తాడు, మరియు రాణి ఆమె చిన్న నుదిటిపై ముద్దు పెట్టుకుంది. నా చిన్న సూర్యరశ్మి, రాణి గుసగుసలాడింది. ఆ మధ్యాహ్నం, వారు రాజ తోటలో నడవాలని నిర్ణయించుకున్నారు. పువ్వులు అన్ని రంగుల్లో వికసించాయి. సీతాకోకచిలుకలు నృత్యం చేశాయి మరియు ఫౌంటైన్ వజ్రాలలా మెరిసింది. వారు నడుస్తుండగా, చిన్న యువరాణి పాత ఓక్ చెట్టు దగ్గర ఏదో గమనించింది. ఇంద్రధనస్సు రెక్కలతో ఒక చిన్న, మెరుస్తున్న సీతాకోకచిలుక. ఆమె ఆసక్తిగా ముందుకు వంగి తన చిన్న వేళ్లను అందుకుంది. సీతాకోకచిలుక ఆమె చుట్టూ మెల్లగా రెప్పరెప్పలాడుతూ, తోట యొక్క నిశ్శబ్ద అంచు వైపు ఎగిరింది. అక్కడ పువ్వులు కొంచెం నిస్తేజంగా కనిపించాయి. చిన్నపిల్ల యువరాణి సంతోషంగా నవ్వుతుండగా రాజు మరియు రాణి అనుసరించారు. యువరాణి ఒక లేత పువ్వును తాకినప్పుడు, ఏదో మాయాజాలం జరిగింది. తోట అంతటా మృదువైన ఇంద్రధనస్సు కాంతి వ్యాపించింది. నిస్తేజమైన పువ్వులు ప్రకాశవంతమయ్యాయి. చెట్లు మెరిశాయి. ఫౌంటైన్ మెరిసి ప్రకాశవంతంగా మెరిసింది. రాజ్యంలోని ప్రజలు దూరం నుండి మెరుస్తున్న తోటను చూసి ఆశ్చర్యంతో రాజభవన ద్వారాల వద్ద గుమిగూడారు. యువరాణి తోటకి మాయాజాలాన్ని తిరిగి తెచ్చింది. వారు హర్షధ్వానాలు చేశారు. రాజు మరియు రాణి తమ చిన్న కూతురిని ఆశ్చర్యంగా మరియు ప్రేమగా చూశారు. వారు ఒక ప్రత్యేకమైన విషయాన్ని గ్రహించారు. ఆ శిశువు యువరాణి యొక్క నిజమైన మాయాజాలం మెరిసే లైట్లలో లేదా మెరుస్తున్న లైట్లలో లేదా మెరుస్తున్న రంగుల్లో లేదు. ఆమె మాయాజాలం ఆమె స్వచ్ఛమైన హృదయం. మరియు ఆ రోజు నుండి, రాజ్యం నీరసంగా లేదా విచారంగా అనిపించినప్పుడల్లా, రాజు, రాణి మరియు వారి చిన్న యువరాణి తోటలో కలిసి నడిచేవారు, మరియు ఆనందం మళ్లీ వికసిస్తుంది. కాంతివంతమైన ఆ రాజ్యం మధ్యలో, మెరిసే పాలరాతి భవనంలో, యువరాణి ప్రెస్టీ నిద్రపోతుండగా. ఒక ప్రకాశవంతమైన ఉదయం, ఎత్తైన రాజభవన కిటికీల గుండా బంగారు సూర్యకాంతి ప్రవహించి, బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ మృదువైన కర్ల్స్ను గిలిగింతలు పెట్టింది. ఆమె తన మెరిసే కళ్ళు తెరిచి తన మధురమైన నవ్వును విడుదల చేసింది. చిన్న చిన్న జాగ్రత్తగా అడుగులు వేస్తూ,
ఆమె రాజభవన ద్వారాల నుండి బయటకు వచ్చి రాజ ఉద్యానవనం వైపు నడిచింది. రాజ తోట మాయాజాలంలా ఉంది. గులాబీలపై మంచు బిందువులు మెరిశాయి. రంగురంగుల పువ్వుల పైన సీతాకోకచిలుకలు నాట్యం చేశాయి. ఫౌంటైన్లు మృదువైన, వెండి పాటలను పాడాయి. బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ తోట దారిలోకి అడుగుపెట్టిన క్షణం, పువ్వులు కొంచెం ప్రకాశవంతంగా వికసించినట్లు అనిపించింది. ఓహ్! ఆమె చిన్న ముక్కు దగ్గర మెత్తటి పసుపు రంగు సీతాకోకచిలుక రెపరెపలాడుతుండగా ఆమె ఊపిరి పీల్చుకుంది. ఆమె దృఢ నిశ్చయంతో దానిని అనుసరించింది. సమీపంలోని చెట్టుపై కూర్చున్న పక్షుల గుంపు ఆమెను ఉత్సాహపరుస్తున్నట్లుగా కిలకిలలాడింది. రాజు మరియు రాణి దూరం నుండి చూశారు. వారి హృదయాలు గర్వంతో నిండిపోయాయి. అకస్మాత్తుగా, ప్రెస్టీ తోట మూలలో మెల్లగా వ్రేలాడుతున్న లేత గులాబీ పువ్వును చూసింది. ఆమె తల వంచి నెమ్మదిగా దానివైపు నడిచింది. జాగ్రత్తగా, ఆమె తన చిన్ని వేళ్లతో రేకులను తాకింది. వెంటనే, తోట అంతటా మృదువైన కాంతి వ్యాపించింది. ఆ లేత పువ్వు గర్వంగా పైకి లేచింది. దాని రంగు ప్రకాశవంతమైన గులాబీ రంగులోకి మారింది. ఫౌంటైన్ మరింత ప్రకాశవంతంగా మెరిసింది. సీతాకోకచిలుకలు గాలిలో తిరుగుతున్నాయి. ఆ తోట కేవలం పెరగడం లేదు. అది ఆమె ఆనందానికి ప్రతిస్పందిస్తోంది. బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ ఆనందంతో చేతులు చప్పట్లు కొట్టింది, మరియు ఆమె నవ్వు చిన్న వెండి గంటలలా మోగింది. రాజ రక్షకులు నవ్వారు. రాజభవన తోటలో రాజ కాపలాదారులు నవ్వారు. తోటమాలి ఆశ్చర్యంగా గుసగుసలాడారు. ఆ రోజు నుండి, రాజ్యంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు, బేబీ ప్రిన్సెస్ ప్రెస్టీ రాజ తోటలోకి అడుగుపెట్టినప్పుడల్లా, ఆమె అడుగుపెట్టిన చోట ఆనందం వికసించింది. మరియు ఆ తోట ఎల్లప్పుడూ ఆమె అన్వేషించడానికి మొట్టమొదటి మాయా రాజ్యం అవుతుంది. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.